ఎంతో మంది ఆశ చూపించారు నేను సేవలోకి వచ్చిన తర్వాత. ఒక్క సినిమా చేస్తే 2 కోట్లు ఇస్తానన్నారు. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. గత 2 నెలల క్రితం కూడా అవకాశం వచ్చింది. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? నేను అన్నాను, మీ డబ్బు ఎవరికి కావాలయ్యా? నన్ను గొప్పవాడు చేయగలిగింది నా దేవుడు ఒక్కడే. వీడికి పిచ్చి బాగా ముదిరింది. మీరెవరయ్యా నాకు డబ్బులు ఇచ్చేది? మీరెవరయ్యా నన్ను గొప్పవారు చేయగలిగింది? ఆయన వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మిమ్మల్ని పుట్టించకపోతే మీరు ఏ పార్టీ వారు? మీరు ఎవరు? Doctor, what's the problem? You talking about the patient? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. Go and buy a piece of land. దేవుడు అన్నాడు, వెళ్ళి ఒక స్థలాన్ని కొను. I said, but where will I get the money? దేవుని అడిగాను, డబ్బు ఎక్కడి నుంచి వస్తుందయ్యా? He said, I will provide for you. దేవుడు అన్నాడు, నేను నీకు ఇస్తాను. ఆ బ్యాగ్ లో కూడా తీసిచ్చారా? ఇప్పుడు రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. God is telling me to buy a piece of land. Can you please show me a piece of land? అతని వద్దకు వెళ్ళి అడిగాను, దేవుడు నన్ను ఒక స్థలం కొనమంటున్నాడు, ఒక స్థలం ఏదైనా చూపించగలరా? So he showed. దేవ ఆకాశం దేవ మా మీద దృష్టిని చూపించి ఈ యొక్క స్థలాన్ని మీరు ప్రతిష్టపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ స్థలములో నీ చిత్తమైతే నాయన ఒక మంచి ప్రార్థనా స్థలంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. Showed me the land. అతను నాకు ఒక స్థలాన్ని చూపించాడు. And I asked how much. He said 1.5 crores. అతను అడిగాను, ఎంత ఖరీదవుతుందండి అంటే 1.5 కోటి రూపాయలు. 1.5 కోటి. So he said, how will you pay? ఎలా డబ్బు చెల్లిస్తారు? I said, God told me he will give, so it should be okay. నేను అన్నాను, దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి డబ్బు వస్తుంది. He said, జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. just go and empty your bank account. దేవుడు అన్నాడు, వెళ్ళి నీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేసి పడే, I will provide for you. నేను ఇస్తాను నీకు. And I was amazed. I don't know where, but 1 crore rupees was there. ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదండి. 1 కోటి రూపాయలు దేవుడు ఇచ్చాడు. చిటికలే ప్రతి నెల నాకు ఇన్కమ్ 50, 60, 70,000 అట్లా ఉంటుంది. ప్రతి నెల నాకు ఇన్కమ్ 50, 60, 70,000 అట్లా ఉంటుంది. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. అయితే 1 lakh ఉండాలని ప్రేయర్ చేయించుకున్నా. అన్న నా విశ్వాసాన్ని బట్టి ప్రేయర్ చేసిండు. మాట్లాడి అసలు ఎందుకు చేసాడు అనుకున్నాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఇప్పుడు నా ఇన్కమ్ 2 lakhs వస్తుంది. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. సంతానమైన ఏదైనా మొదటిది ప్రథమ ఫలం ఏసైకి ఇచ్చేయాలి. చిచి, ఇంతకాడికి వచ్చేపోయే 4 దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? అంటే బిడ్డని మరి ఎట్లా ఇవ్వాలి బ్రదర్? ఎట్లా ఇవ్వాలి? ఏముంది, ఒకటి పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి. స్తోత్రం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అంటే బిడ్డని మరి ఎట్లా ఇవ్వాలి బ్రదర్? ఎట్లా ఇవ్వాలి? ఏముంది, ఒకటి పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి. స్తోత్రం చెప్పండి. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. చిచి, ఎంతకైనా రాగలడు, ఎక్కడైనా వెళ్ళగలడు, నా కొరకు ఏమైనా ఇవ్వగలడు. ఎక్కడైనా వెళ్ళగలడు, నా కొరకు ఏమైనా ఇవ్వగలడు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. 2 చేతులు చెప్పండి. ఏంటది? హల్లెలూయా 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 హల్లెలూయా. కాండి ఎక్కడైనా వెళ్ళగలడు, నా కొరకు ఏమైనా ఇవ్వగలడు. ఎక్కడైనా వెళ్ళగలడు, నా కొరకు ఏమైనా ఇవ్వగలడు. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. నాకు పరలోకం ఇవ్వుటకు తను పాతాళం వెళ్ళాలని ఉన్నా. పరలోకం ఇవ్వుటకు తను పాతాళం వెళ్ళాలని ఉన్నా. నాకు పరలోకం ఇవ్వుటకు తను పాతాళం వెళ్ళాలని ఉన్నా. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఎంతకైనా రాగలడు, నా కొరకు ఏమైనా ఇవ్వగలడు. ఎంతకైనా రాగలడు, నా కొరకు ఏమైనా చెయ్యగలడు. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. ఎక్కడైనా 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 వెళ్ళగలడు.
ఈయన చెయ్యగలడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఆ రాత్రి వర్షాలకు కరెంటు స్తంభాలన్నీ కూలిపోయినాయి. తెల్లారు ఆదివారం నేను లేచాను అంటే అటు నడుచుకుంటూ కొంచెం పోతున్నాను. అయన్నొద్దు, పాయింట్కి రా. పోతూ ఉండగానే అక్కడ కరెంటు వైరు నా ఛాతికి తాకింది. చూసుకోలే, కరెంటు వైరు మీద ఇట్లా పట్టుకున్నాను. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇక వదిలిపెట్టట్లేదు అది. జువ్వ నా సౌండ్ తో నన్ను మొత్తం లాగేసింది. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. నాకు గుర్తుంది, మెదడు పని చేస్తుంది, కళ్ళు కనపడట్లేవు, మాట రాదు. చచ్చిపోయాను ఇంకా అంతే. చచ్చిపో అమ్మా. కరెంటు వైర్ మీద ఇట్లా వేలాడుతూ చచ్చిపోయి ఉంటే ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఊరోళ్ళందరూ ఒక కర్రతోని కింద పడేసి తాడు గట్టి గుంజుకొని పోయి ఊరు బయట పడేసి, వీని తొందరగా సమాజ్ చేయాలి, ఎక్కువసేపు ఉంటే వాసన వస్తాడు. ఇదేంటి సార్, మటన్ కైమలా చేసి పెట్టాడు అని చెప్తే మా బంధువులందరికీ సైకిల్ మీద పోయి అందరు వార్త చెప్పేశారు. డబ్బులు కొట్టుకుంటా ఇక లేపండి అని మా పొలం దగ్గర ఒక స్థలం ఉంటే ఆడ సమాధి తీసి వచ్చిండ్రు. సరిపోయింది. పోతున్న క్షణంలో ఆ చెవిలో ఆ చిన్నప్పుడు నేర్చుకున్న పాట, మరణమును గెలిచే దేవుడు మరణాన్ని బంధించడానికి భూమి మీద పుట్టాడు అన్నప్పుడు చెప్పు. ఈ పెట్టెలో ఉన్న వ్యక్తిని అమాంతంగా లేచి కూర్చుంటే ప్రజలందరూ నన్ను పెట్టెనక్కడ పడేసి పరారైపోయారు. మన మూర్తులు ఎవరైనా మన ఇష్టమైన దేవతలు గాని దేవుళ్ళు గాని ఎవరైనా కనపడ్డారంటే నేను అంటున్నా, నాన్న వాళ్ళు ఎవరు కనపడలేదు నాన్న. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? కానీ చిన్నప్పుడు నేర్చుకున్న యేసయ్య పాట వినబడుతుంటే ప్రాణం వచ్చింది నాన్న. ఆపుకోలేకపోతున్నాను రా. కూర్చుంటే నుంచోలేను, నుంచుంటే కూర్చోలేను. విపరీతమైన వెయిట్ తో ఎంతో బాధపడేదాన్ని. ఎన్ని జిమ్ములకు వెళ్ళాను ఈ వెయిట్ రెడ్యూస్ కోసం. ఎన్ని నేను చేసినా నేను చేయని ఎక్సర్సైజ్ లేదు, నేను తిరిగినటువంటి డాక్టర్స్ లేరు, నేను వాడని మెడిసిన్ లేదండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కానీ నీ నామంలో సమస్తం సాధ్యమని చెప్తున్నారయ్యా. నా వెనకటి రూపాన్ని నాకు ఇవ్వవా అని చెప్పని నేను దేవుని సన్నిధిలో దగ్గర 3 సంవత్సరాలు నేను కన్నీటి ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు ఒక్క దెబ్బతో 2 పిట్టలు అనే విధంగా నాకు షుగరు, నా ఒబెసిటీ 2 పోయిందండి. ₹20 దేవుని సన్నిధిలో విత్తి వెళితే ఇంటికి వెళ్లి తలుపు తట్టి తలుపు తీసి లోపలికి వెళ్ళేసరికి 25,000 రూపీస్ మరి ఆవిడకి అకౌంట్ లోకి రావటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ మైటీ మెరకల్ అనమాట. చూడండి, ఇక ఇప్పుడు ₹20 వేస్తే 25,000 వస్తున్నాయి. రాకపోతే మరి నీకు ₹20 వేసాను, నాకేమి ఇంటికి వెళ్ళేటప్పటికి పైసా కూడా రాలేదు, కాబట్టి నిన్ను సీరేస్తాను నా కొడక అని ఎవరన్నా వచ్చాడు అనుకోండి, దానికి ఏం సమాధానం చెప్తాడు వీడు? ఏరా అబ్బాయి, ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవటం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. వాచ్మెన్ పోస్ట్ వస్తే చాలు తండ్రి నేను ప్రార్థన చేసుకున్నాను, కానీ దేవుడు నాకు బ్యాంకులో ప్రొవిజనరీ ఆఫీసర్ గా ఉద్యోగం ఇచ్చాడు. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. కానీ దేవుడు నాకు బ్యాంకులో ప్రొవిజనరీ ఆఫీసర్ గా ఉద్యోగం ఇచ్చాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అసలు మీకు ఇంక జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్స్ ఏం అవసరం. అసలు ఈ మధ్య వచ్చిన కామెడీ ప్రోగ్రామ్స్ కూడా, ఈ మధ్య వచ్చిన కొన్ని కామెడీ సినిమాలు కూడా బాగా ఆడట్లేదంట. ఎందుకు ఇంతకు మించిన కామెడీ వాళ్ళు చూపించలేకపోతున్నారు సినిమాల్లో. ఎంత అద్భుతమైన కామెడీ పండించే ఆర్టిస్టులని ఎంత ఫ్రీగా చూసేస్తుంటే ఇంటర్నెట్లో, ఇంతకు మించిన కామెడీ సినిమాలు ఎక్కడ పండిస్తున్నారు వాళ్ళు చెప్పండి. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్ ఓల్డ్ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా, తోలు మందం వేధవని. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.